కోమల్, మీరు మాట్లాడటం అయిపోయితే మనం బయలుదేరొచ్చా? ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. తారను ఊరికినే భయపడుతున్నావు. ఎవరో వస్తారు చూస్తారు అని. ఎవరైనా చూస్తే ఏమవుతుంది? కోమల్ సరిగ్గానే చెప్తుంది. ఎవరైనా వచ్చి చూస్తే ఏమవుతుంది? టీ తాగడానికి వచ్చారని చెప్పండి. తీసుకో కోమల్, తీసుకో. సరే, నువ్వు ఇక్కడే కూర్చో, టీ తాగు, తిను. నేను వెళ్తున్నా. ఏ ఆగు, నేను వస్తున్నాను. అరే ఏంటిది? ఈ తార ఉంది కదా, ఎప్పుడు కంగారే. కాస్త ప్రశాంతంగా మాట్లాడివ్వడం లేదు. నువ్వేం చేస్తున్నావు? ఇలాగే చూస్తూ ఉంటే ఎప్పుడు చెప్తావు? తనని ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్తావు? అరే నేను తనకి ఎలా చెప్పను? కోమల్, రా వెళ్దాం. నువ్వు నన్ను తిడుతున్నావు. ఆ మొన్న ఉన్నాడు కదా, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాంటివన్నీ నువ్వు చేసుకో, నేను చదువుకోవాలి. ఏ తారా, ఆగో. ఇలా రా, రా నాతో ఉండి కొంచెం పని చేయి. పని చేయి. తాతయ్య, మీరు తాగారా? అవును, ఏంటి? తాగే ఉన్నాను. అయితే మీరే చేసుకోండి. మీరు తాగలరంటే మీ పనులు కూడా మీరే స్వయంగా చేసుకో. నన్ను తోసో, నిన్నేం చేస్తానో చూడు. ఏం చేస్తున్నావు? నిన్నేం చేస్తానో చూడవే. మీరు కూడా తాగున్నారా ఏంటి? ఇలా చూడమ్మా, నువ్వేమైనా చెప్పాలంటే మీ నాన్నకి చెప్పవు. తాగుడికి బానిసై ఇల్లుని నరకంగా మార్చారు. ఇలా చూడు చెయ్య, నీ కూతుళ్ళని నోరు మూసుకొని ఉండమను, లేకపోతే నువ్వు చాలా బాధపడతావు. మీకు నేనేంటో చూపిస్తా. ఆగండి, మీకు నేనేంటో చూపియాలి కదా. ఏం చేసావే? ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే గొడవ గొడవే. మీరెప్పుడు నన్నే తిడతారు ఎందుకు? తాతయ్య గారే తాగున్నారు, మీరు ఆయన తిట్టండి. తాగితే తాగని, నీకేంటి సమస్య? ఇలా చూడమ్మా, నువ్వు చదువు మీద మాత్రం దృష్టి పెట్టు. అమ్మా, నేను ఎలా చదువుకోగలను? రేపు కానీ స్కూల్లో ఫీజు కట్టకపోతే నన్ను బయటకు గెంటుతారు. ఎలాగైనా సరే కట్టేద్దాంలే. రీతు సర్పంచ్ అమ్మ దగ్గర డబ్బులు తేవడానికి వెళ్ళింది. తను తీసుకొచ్చిన తర్వాత మనం రేపు కట్టేద్దాంలే. పద, లోపలికి పద. రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. అమ్మగారు, అరే రీతు, నువ్వేంటి ఇక్కడ? అది అయ్యా, కూలీ డబ్బుల కోసం వచ్చాను. అంతేనా? అదేగా, నువ్వు లోపలికి రా, ఇస్తాను. ఏమైనా తింటావా? వద్దు వద్దు అయ్యగారు, మీరు నా డబ్బులు ఇచ్చేయండి, నేను ఇంటికి వెళ్తాను, నాకు ఆలస్యం అవుతుంది. అరే నువ్వు కంగారు పడుకో, నేను నిన్ను నా బండిలోనే డ్రాప్ చేస్తానులే. ఇదిగో నీ కూలీ డబ్బులు. రితు, నువ్వా? నువ్వు ఆ అంగన్వాడీ ముత్తుకి చెల్లెలివి కదా? ఇక్కడేం చేస్తున్నావు? నేను కూలీ పని చేశాను కదా, ఆ డబ్బుల కోసమే వచ్చాను. అవునవును, ఇంటికొచ్చి కూలి తీసుకోమని నేనే చెప్పాను. అలాగా? నువ్వు వెళ్ళు. నీకు కొంచెం కూడా బుర్రలేదు కదా? 3 నెలల్లో మన పల్లెటూరులో ఎలక్షన్ ఉంది. ఒక్క తప్పు చేశామంటే ఎలక్షన్స్ మొత్తం పోతుంది.
అరే ఏం జరగదన్నయ్య, మీరు మీరు దేనికి దిగులు పడకండి. నేను మీకోసం పెగ్ని రెడీగా పెట్టాను. పద పద, మనం తాగుతూ మాట్లాడుకుందాం. పద అన్నయ్య. సరే అక్క, మీ కోడలు ఎలాగో వాళ్ళ అమ్మింటికి వెళ్ళింది కదా, ఆవిడకి ప్రెగ్నెన్సీలో 4వ నెలలోనే ఇంజెక్షన్ వెయ్యాలి. అది ఆవిడకి ఫోన్ చేసి చెప్పేయండి. ఏ డాక్టర్ అది వేసినా ఓకే. ఆ, చెప్పేస్తాను. అక్క, కొంచెం నీళ్ళు ఇస్తారా? దాహంగా ఉంది. ఉండు, తెస్తాను. ఇదిగో, హా, చేతులు చాపు, నేను నీళ్లు పోస్తాను. మృగాలకి కూడా ఇలా నీళ్ళు ఇవ్వకూడదక్క. ఏమంటున్నావు? వద్దు, వదిలేండి. మీకదంతా అర్థం కాదు. గురు, గురు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వీళ్ళకి పాఠం నేర్పించాల్సిందే. గురు చెప్పేది విను. గురు, అక్క. దీనికి అవసరం లేదు. హే! మీరెందుకు మనుషుల్ని మనుషుల్లా చూడటం లేదు? మమ్మల్ని మీరు మృగాలుగా చూడకుండా మనుషులుగా చూడాలంటే మేము ఏం చెయ్యాలని మీరే చెప్పండి అక్క. ఆ? మనుషుల్లా చూసినా కూడా ఎప్పుడు మీ చోటు ఇక్కడే, గుమ్మానికి బయటే. గురు వద్దు, వదిలే. గురు, ఎన్నో ఏళ్ళుగా ఇదే జరుగుతోంది. వీళ్ళ వల్ల ఏం మారిపోతుంది? ఇదే ప్రాబ్లం ముక్తి. ప్రాబ్లం ఇదే. ఎన్నో ఏళ్ళగా జరుగుతున్నది అలా జరగని వాళ్ళ. ఇక కుదరదు. అందరూ ఒక విషయం అర్థం చేసుకోండి. ఇక మీదట ఇలా జరగదు. మార్చే తీరాలి. విన్నవక? మార్చే తీరాలి. నువ్వురా. గురు, చెప్పు, నీకేమైంది? ఈరోజు నేను పొలం పని తర్వాత తిరిగి వస్తూ ఉన్నాను. అప్పుడు ఈ దాడి చేసింది ఏకలవ్యగాడేనా? అవును సార్. అంటే 6 అడుగులు ఉన్నవాడిని నువ్వు తోసి పారిపోయి వచ్చానంటావు. అవును సార్, ఇదే జరిగింది. మీరెందుకు నవ్వుతున్నారు? ఇలా చూడు, నువ్వు ఇంకా ఎలక్షన్లో గెలవలేదు. నన్ను ప్రశ్నలు అడక్కు. ఇది నా పోలీస్ స్టేషన్, ప్రశ్నలు నేనే అడుగుతాను. కానీ ముందు మా కంప్లైంట్ అయినా కనీసం రాసుకోండి. అరే, కంప్లైంట్ రాసుకుంటావు మేడం, తొందర ఏంటి? ఎలాగో మీరు మాట్లాడింది విన్నాను కాబట్టి ఆపోజిట్ వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినాలిగా. నమస్కారం చంద్రకాంత్ సార్. నమస్కారం అక్క. రండి రండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటే జయ, ఏంటి మీరందరూ నాటకాలు వేస్తున్నారు? ఇక్కడ ఎవరు నాటకాలు వేయటం లేదు. మీ అబ్బాయి రితుని రేప్ చేయడానికి ప్రయత్నించాడు. తనని రేప్ చేయడానికి నాకేం అవసరం అన్నయ్య? తను ఎలాగో డబ్బుల కోసం నాతో పడుకోవడానికి సిద్ధమైన అమ్మాయే కదా. ఇన్స్పెక్టర్ గారు, తన అబద్ధం చెప్తున్నాడు. మా అమ్మాయి అలాంటిది కాదు. ఈ జయవాడ నాన్న సైనాథ్, మీరే కదా ఆయన పట్టుకున్నారు. అదే సార్ సారాయి కేసులో. ఇకపోతే ఈ అమ్మాయిలు వాళ్ళు గురువు చెప్పేది కదా వింటారు. ఎలక్షన్లో గెలవాలని అన్ని చేస్తున్నారు. ఏమన్నావరా? ఏమన్నావు నువ్వు? ఏంటి? ఊరికే విడిచిపెట్టండిరా. ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడు. నీకు? ఏయ్, వదిలో. బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళు. లే, వెళ్ళు. అమ్మాయిలతో వ్యాపారం చేసి ఇక్కడికి వచ్చి డ్రామా చేస్తున్నారా? పదమ్మ, వెళ్దాం. లేదు, మేం వెళ్ళం. వీళ్ళు మా గురించి ఏవైనా మాట్లాడతారు. వీళ్ళు చెప్పేది మీరు నమ్ముతారా? ఇప్పుడు మీరు మా కంప్లైంట్ తీసుకోండి, లేకపోతే ఇదే పోలీస్ స్టేషన్ బయట నన్ను నేనే కాల్చుకుని చచ్చిపోతాను. సార్, మరి ఇతను వదలండి. తనని ఎందుకు తీసుకువెళ్తున్నారో చెప్పండి. ఎందుకు తీసుకువెళ్తున్నారో చెప్పండి. లే, ఆపు. మెడికల్లో తను సెక్షువల్ యాక్టివ్ అని వచ్చింది. అంటే ఏంటో తెలుసా? డబ్బులు తీసుకుని రెగ్యులర్ గా సెక్స్ డబ్బులు చేస్తుంది. తీసుకున్నది రితు కాదు, మీరు. అది కూడా చిత్ర దగ్గర కదా. ఏ ఆపు. ఎక్కువ వాగేవనుకో మీ ఇంట్లో వాళ్ళందరినీ లోపలేస్తాను. వద్దు సార్, నీ మీద కేసు కూడా వేస్తాను. రా. సార్, సార్. రితు, హలో గురు. ఇన్స్పెక్టర్ సార్, ఒకవేళ మీరు రీతు మీద ప్రాస్టిట్యూషన్ ఛార్జెస్ వేశారంటే మీరు ఎక్లోవి మీద కూడా సెక్స్టెడ్ కేసుని వేయాల్సి ఉంటుంది. మీరేం దిగులు పడకండి. నా పోలీస్ స్టేషన్లో ఎవరు ఏ తప్పు చేస్తున్నారో దానికి వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇలాగే శిక్ష వేస్తారా? మా చెల్లెని ఇలా కట్టి ఉంచారు, కానీ వాళ్ళని. ఏయ్, మాట్లాడకు. ఇలా చూడండి, మీరు కలిసి ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. కేసు కనుక పెట్టారంటే ఇద్దరు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అరే సార్, మేము కేసు వద్దనే కదా చెప్తున్నాం. వీళ్ళేగా పట్టుబడుతున్నారు.
ఎఫ్ఐఆర్ వేయాలని. ఒకవేళ ఇప్పుడు గనక కాంప్రమైజ్ అనంటే మా వైపు నుంచి కేసు పూర్తయినట్టే. కాంప్రమైజా? ఏ విషయానికి కాంప్రమైజ్ చేయాలి? డబ్బులు ఇచ్చి ఫేక్ రిపోర్ట్ రెడీ చేసుకున్నావు, ఇప్పుడు పోలీసులతో కలిసి మమ్మల్ని భయపెడుతున్నావా? ఏయ్, నువ్వు ఇప్పుడు ఏమన్నావురా? నేను డబ్బులు తీసుకున్నానా? బయటికెళ్ళు. జయ, నీ కూతురు పేరు ఎలాగో చెడగొట్టేశావు. ఇప్పుడు తన మీద కేసు పెట్టి నిరూపించబోతున్నావా? డబ్బులు తీసుకొని వ్యాపారం చేయబోతున్నావా? మీరేం మాట్లాడుతున్నారు? జయ, నా మాట విను. ఇది కోర్టు కేసు అనే ప్రాబ్లం. కేసు పూర్తవడానికి చాలా ఏళ్ళు పట్టచ్చు. ఈ కేసు బాధాడడానికి, అలాగే వకీల్కి డబ్బులు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు ఉందా? ఏంటి? కోర్టు గురించి ఈ కేసు కోసం ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ వచ్చిందా? రితు మెడికల్ బయట తెచ్చిపోతున్నాను. ఆ రిపోర్ట్లో ఏమొస్తుందో మీకు బాగా తెలుసు కదా. అయితే మేమెందుకు నీకు 2 లక్షలు ఇచ్చినట్టు? ఇవన్నిటినీ ఆపు. అది కోర్టు ఆర్డర్. అసలు నేనేమి చేయలేను. ఒకవేళ ఇంకా మీరు 2 లక్షలు ఇచ్చారంటే మెడికల్ రిపోర్ట్ని డిలే చేయగలను. ఈలోపు మీరు ఆ ఫ్యామిలీకి డబ్బులు లాంటివి ఇచ్చి సెటిల్ చేసుకోండి. వాళ్ళకి నేను ₹1 కూడా ఇవ్వను. ఇప్పుడు ఒక్కరికి ఇచ్చామంటే మిగతా వాళ్ళు కూడా నా నెత్తినెక్కి కూర్చుంటారు. మనతో పోటీ పడాలనుకుంటున్నారు కదా, నిరూపించి చూపించని. నేను చూస్తాను. ఇన్స్పెక్టర్, రిపోర్ట్స్ రాసుకోండి. డబ్బులు మీకొస్తాయి. ఎక్కడికి వెళ్తున్నావు బంగారం? అరే, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఇప్పుడు అంగన్వాడీ జాబ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నారు మీరు? ఒక రోజు రాత్రికి ఎంత తీసుకుంటావో చెప్పు మాకు. కోమల్, నువ్వు ఈ తారతో పాటు తిరగొద్దు. తను తనక్క నీకు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా. ఏయ్, ఏంట్రా చూస్తున్నావు? కాస్త ఇటు వస్తారా? ఇప్పుడు ఇంట్లోపలికి ఒక అమ్మాయి వెళ్ళింది కదా, తను రేట్ ఏంటి? ఏంటి ఏమన్నవరా చెత్త నా కొడక? ఇదంతా ఇక్కడ జరుగుతుందని ఊర్లో వాళ్ళు చెప్పారు. నీకెంత ధైర్యం నా కొడక? చెత్త నా కొడక! ఎవరా చెప్పింది? ఎవరా ఆడనింది? చెత్త నా కొడకల్లా! ఆ ఆడపిల్లలు పెట్టుకొని బాగా సంపాదిస్తున్నట్టున్నావు. అందుకే ప్రభుత్వం ఇచ్చిన రేషన్ వదిలేసి కాయగూరలు కొనడానికి వచ్చావు. సరే గాని ఒక మాట చెప్పు, ఆ పనిలోకి రీతును మాత్రమే పంపిస్తున్నావా లేక ముక్తి తారాను కూడా పంపిస్తున్నావా? ముక్తి అక్క చెప్పండి. హలో కోమల్, తారా నీతో ఏవైనా చెప్పిందా? ఎక్కడికి వెళ్తున్నానని చెప్పిందా? లేదక్క, తను ఏదీ నాతో చెప్పలేదు. తను నాతో ఏదో పనుందని చెప్పి వెళ్ళింది. సరే. ఏయ్, జాగ్రత్తగా తీసిపెట్టు. 4 లీటర్లు ఉన్నాయి. 2-3 రోజుల్లో వాడు వచ్చి తీసుకుపోతాడు. రీతు ఏది? తను నీతో పాటే కదా వచ్చింది. అవునది వచ్చేసింది కదా, ముందే దాన్ని నేను పంపించానే. తాతయ్య, నా కొంట్లో బాలేదు, నేను వెళ్తాను. నాన్న, రీతు ఇంకా ఇంటికి రాలేదు. తారా కూడా స్కూల్ నుంచి ఇంకా రాలేదు. నా పేరు ముక్తి కౌరి. నాది అంబేవాడి గ్రామం అండి. నాకిద్దరు చెల్లెళ్ళు, రితు ఇంకా తారా. ఇద్దరు వయసుకొచ్చారు. నేను మధ్యాహ్నం నుంచి ఇద్దరు కనిపించట్లేదు. ఇక్కడున్న పోలీస్
పోలీస్ ఇన్ఛార్జ్ చంద్రకాంత్ పాటిల్ వెతకడం పక్కన పెట్టండి, ఎఫ్ఐఆర్ కూడా రాసుకోలేదు. ఎందుకంటే ఈ ఊరు సర్పంచ్ చిత్రా జోషి, ఆవిడ ఇద్దరు పిల్లలు అజింక్య ఇంకా ఏక్లవ్య జోషి, వీళ్ళిద్దరిని కాపాడాలనుకుంటున్నారు. నేను రాజకీయవాదులతో ఇంకా అధికారుల దగ్గర కూడా ఒక ప్రశ్న అడుగుతున్నా. పేదరికంలో ఉండడం, కింద జాతిలో పుట్టడం ఒక నేరం కాకపోతే నాకు, నా కుటుంబానికి ఎప్పుడు న్యాయం దొరుకుతుంది? అమ్మాయిలు మాయమయ్యి 32 గంటలు అయ్యాయి. చివరగా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఇక పోలీస్ డిపార్ట్మెంట్ నిద్ర లేచింది. అంబేవాడి పోలీస్ స్టేషన్ యొక్క మొత్తం టీంని సస్పెండ్ చేశారు. తర్వాత కొత్త టీంని అసైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టీం ఏం చేస్తుందో చూద్దాం. నౌ ఇట్స్ అప్ టు దెమ్. ఇప్పుడు వీళ్ళు రితును, తారా, కోరిను ఇద్దరిని కనిపెడతారా అని చూద్దాం. సార్, లోకల్ పోలీసు ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు సార్. రేప్ అటెంప్ట్ కోసం ఎఫ్ఐఆర్ వేయలేదు, కిడ్నాపింగ్కి వేయలేదు. అందుకని ఈ కేసు మన దగ్గరకు వచ్చింది ఖాన్. త్వరగా ఈ ఇద్దరు అమ్మాయిల్ని వెతకాలి. మన డిపార్ట్మెంట్ మీద చెడ్డ పేరు వస్తే మనమే దాన్ని కరెక్ట్ చేయాలి కదా. అక్కడ అంతమంది గుమిగూడారేంటి? పోలీస్ దౌర్జన్యం! 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 ఏమైంది? ఎందుకు ఎంతమంది ఉన్నారు? పంపించేయండి. ఏంటి గొడవ? జై హింద్. ఏం జరుగుతోంది? వీళ్ళంతా ఎందుకు అరుస్తున్నారు? సార్, ఇద్దరు అక్కా చెల్లెలు మిస్సింగ్ కేసు సార్. అంబేవాడి కేసు ఉంది కదా సార్, ఇకపైన అది మిస్సింగ్ కేసు కాదు సార్, ఇప్పుడు మర్డర్ కేసు అయింది. కొంచెం సేపటి క్రితం అక్కడ ఒక అమ్మాయి శవం దొరికింది. అంటే ఆమెని హత్య చేశారా? లేదు సార్, ఇక్కడ దొరికిన శవం ఆ మిస్ అయిన ఇద్దరు అమ్మాయిలది కాదు సార్. అయితే ఆ శవం ఎవరిది? సార్, ఈ అమ్మాయి ఆ వీడియోలో మాట్లాడింది. ఇప్పుడు తననే మర్డర్ చేసేశారు. తన పేరు ముక్తి కోరి. వీళ్ళు ఈ అమ్మాయి ఫ్యామిలీనా? అవును సార్, ఆ వయసు అయిపోయిన ఆయన ఉన్నాడు కదా, అతను ఈ అమ్మాయి తాత సాయినాథ్. అలాగే అతని పక్కన ఉన్నాడు చూడండి, ఈ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాడి పేరు గురు షిండే సార్. తర్వాత ఈ అమ్మాయి వీడియోలో చిత్రా జోషి, వాళ్ళ పిల్లలు అజయ్ జోషి అని ఆ అమ్మాయి చెప్పింది కదా, ఈ పొలం వాళ్ళదే సార్. డజంట్ మేక్ సెన్స్. చూడండి, తలపై బాగా దెబ్బ తగిలింది, బాగా బ్లడ్ లాస్ అయి ఉంటుంది. కానీ సార్, నేల మీద కాస్త కూడా బ్లడ్ ట్రేసెస్ లేవు. సార్, అయితే ఈ అమ్మాయిని ఇంకెక్కడో చంపారు సార్. ఇక్కడికి తీసుకొచ్చి డంప్ చేశారు. సార్, నిన్న రాత్రి ముక్తి ఇంటికి రాలేదు. అందువల్ల నేను ముక్తి వాళ్ళమ్మ జయ, ముక్తి, గురు, రితు కలిసి తారాని వెతుకుతున్నారనుకున్నా. నేను ముక్తిని ఇంటి బయట డ్రాప్ చేశాను. ఎన్ని గంటలకి? ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటలకి. మధ్యాహ్నం 12 నుంచి తన ఇంట్లో లేదు. అలాంటప్పుడు తనకు ఫోన్ చేయాలనిపించలేదా? మా ఇంట్లో 2 ఫోన్లే ఉన్నాయి. ఒకటి నా ఫోను, ఇంకోటి ముక్తి ఫోను. 2 రోజుల క్రితమే నా ఫోన్ ఎక్కడో పడిపోయింది. 2 రోజుల క్రితమా? అంటే రీతు, తారా కనిపించని రోజు. అవును సార్. ఈ రితు, తారా ఏ రోజు కనిపించకుండా పోయారో ఆ రోజు ఏమైంది? నీతో తారా ఏవైనా చెప్పిందా? తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? లేదక్కా. రీతు ఎక్కడా? నీతో పాటే కదా వచ్చింది. తను ముందే వచ్చేసిందిగా. అంటే వీళ్ళిద్దరూ వేర్వేరు చోట్ల నుంచి ఒకే టైంలో కనిపించకుండా పోయారు. సార్, ఆ చిత్ర ఉంది కదా, తన దగ్గర చాలా రౌడీలు ఉన్నారు సార్. తను ఎక్కడి నుండైనా ఎవరినైనా లేపేస్తుంది సార్. నువ్వు ముక్తిని ఎక్కడ డ్రాప్ చేసావో అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళు. సరే సార్. సార్, నేను ఈ చోట్లోనే ముక్తిని డ్రాప్ చేశాను. ఇల్లు ముందే ఉంది సార్. ఇక్కడ నుంచి తను నడుచుకుంటూ వెళ్ళింది. పద, ఇల్లు చూపించు. రండి సార్. ముక్తి చనిపోయిందంటే మాకు బాధగానే ఉంది. కానీ రీతు, తారా ఇద్దరినీ మేమింకా కనిపెట్టలేదు. కానీ వాళ్ళు ప్రాణాలతోనే ఉండొచ్చు. ఒకవేళ మీరు మాకు సహాయం చేస్తే వాళ్ళని తొందరలోనే కనిపెడతాం. వాళ్ళిద్దరికీ ఎవరితోనైనా రిలేషన్షిప్ ఉందా? ఏమంటున్నారు సార్ మీరు? మేము అన్ని యాంగిల్స్లోనూ చెక్ చేసి తీరాలి. తారా కోమల్తో నాకు పనుంది, నేను బయలుదేరుతున్నానని చెప్పింది. రీతు నేను ఇంటికి వెళుతున్నానని సైనాతో చెప్పింది. ఇద్దరూ కలిసే బయలుదేరారు. ఒకవేళ ఇద్దరూ కలిసి పారిపోవాలని ప్లాన్ చేశారేమో. సార్,
నా కూతురు అలాంటి వాళ్ళు కాదు. సరే, ఈ ఏకలవ్య చెప్పిన విషయాల్లో ఎంతవరకు నిజం ఉంది? రీతు డబ్బు తీసుకొని సార్, ఈ ఊరు మొత్తం మమ్మల్ని నాశనం చేసింది. పేదవాళ్ళ ప్రాణాలు ఇంత ఈజీగా తీసుకుంటున్నారు. జీవితాన్ని నాశనం చేశారంటే? సార్, చిత్ర వాళ్ళ కూతుర్లు కూడా ముక్తి, తార, రితు వ్యాపారం చేస్తున్నారని ఊరంతా చెప్పింది. ఎవరైనా ఈ పిల్లల్ని ఎక్కడైనా చూస్తే తప్పుగా మాట్లాడుతున్నారు. సరే, ఇంతకీ మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఈ అబద్ధపు విషయాన్ని నిజమనుకునేవాళ్ళు? సార్, నేను దీన్ని ఖచ్చితంగా చెప్పలేను, కానీ చాలాసార్లు ఇక్కడ ఒక కుర్రోడు తిరుగుతుంటూ నేను చూశాను సార్. ఆ అబ్బాయి ఎవరు? సార్, నాకు పేరేంటో తెలీదు. బజార్లో గిరీష్ అనే అతని ఇంట్లో వీడు అద్దెకుంటున్నాడని నాకు తెలుసండి. సార్ సార్, ఇక్కడ ఏమీ లేదు. ఒక విషయం తప్పుగా అనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకి ఎవరైనా ఎలా కనిపించకుండా పోతారు? సార్, రితు తారా వాళ్ళ మాయం అవ్వాలని తినే ప్లాన్ వేసిందేమో. ఓ పని చేయండి, నువ్వు సంగ్రామ్ మార్కెట్ వరకు వెళ్ళండి. ఓకే సార్. సైనా ఏ అమ్మాయి గురించి మాట్లాడిందో అది మాట్లాడండి. నేను ఖాన్ చిత్ర ఇంటికి వెళతాం. సార్. ఎస్. పదండి. సార్, ఎవరైనా ఇంత దద్దమ్మలా ఉంటారో చెప్పండి. ఒకళ్ళని చంపి తన డెడ్ బాడీని వాళ్ళ ప్రాపర్టీలోనే డంప్ చేసుకుంటారా? సార్, ఇదంతా నన్ను ఓడించడానికి వేసిన పథకం. నా పేరు ప్రతిష్టలు పాడవకూడదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? సార్, 3 నెలల తర్వాత మా ఊళ్ళో ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. మ్మ్. ఈ ముక్తి వాళ్ళ సమాజం ఓటు వాళ్ళు 40% డిసైడెడ్ ఓటర్స్. వాళ్ళు ఎవరికైతే ఓటు వేస్తారో వాళ్ళే గెలుస్తారు. తర్వాత ఈ ముక్తి వాళ్ళ ఫియాన్సీ గురు, వాడు కూడా ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు. అందుకనే వాడు ఈ రేప్ అటెండ్ విషయాన్ని చాలా పెద్ద చేస్తాడు. కానీ ముక్తి ఒక వీడియో రిలీజ్ చేసింది, అందులో మీ పేర్లు కూడా ఉన్నాయి. ముక్తికి గురువుకి పెళ్లి కాబోతోంది. అలాంటప్పుడు తను వాడి మాట కాకుండా ఇంకెవరి మాట వింటుంది? మీ ఇద్దరిలో ఏకలవ్య ఎవరు? నేనే సార్. రీతు నువ్వు తనని రేప్ చేయడానికి ప్రయత్నించావని చెప్పింది, కానీ నువ్వేమో రీతు డబ్బు తీసుకుని ఏవైనా చేస్తుందని అంటున్నావు. అదే, ఎందుకంటే అది రిపోర్ట్లో కూడా అలాగే కదా సార్ ఉంది. అరే, రిపోర్ట్ని మేం పట్టించుకోం, అందులో ఏవైనా ఉండని. కానీ నీ పోలీస్ ఫ్రెండ్స్ నీతో ఒక విషయం చెప్పలేదనుకుంటాను. 17 ఏళ్ల వయసున్న అమ్మాయి ఓ మైనర్. తనతో సెక్స్ అంటే రేప్, అది తనకి ఇష్టమైనా ఇష్టం కాకపోయినా కేసే. అందువల్ల నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు. నీ పేరు అభిషేకా? కాదు, నా పేరు విరాజ్. అభిషేక్ నా తమ్ముడు. ఎవరు? ఇలా చూడు, నీకు ఏమేమైతే తెలుసో అవన్నీ మాకు చెప్పే తర్వాత నీకు అవకాశం ఇవ్వలేదని మాకు చెప్పకూడదు. తన ఇంటి దగ్గర ఎందుకు తిరుగుతూ ఉన్నా? సార్, నేను ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. రోజంతా పనిచేశాక రాత్రులు అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. చాలా రోజులుగా నేను మా ఊర్లో అమ్మాయిలందరూ అలాంటి పనులు చేస్తున్నారని విన్నాను. అందువల్ల ఎవరైనా అమ్మాయి దొరుకుతుందేమో అని వెళ్ళాను సార్. ఎందుకు సాయినాథ్ చూసి పరిగెట్టావు? మేడం, ఆ ముసలోడు ఒకతన్ని చాలా దారుణంగా కొట్టాడు. అది చూడగానే నాకు మాట రాలేదు, నాకు ధైర్యం కూడా రాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళతో నేనేమీ మాట్లాడలేకపోయాను. అందుకని నేను అక్కడి నుంచి వచ్చేసాను సార్. ఇప్పుడు మా దగ్గర చెప్తే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. అన్నయ్య, మనం బాగా ఇరుక్కున్నాం. ఇరుకోలేదు. దేవుడు మనకి టైం ఇచ్చాడు. దేనికోసమైతే వచ్చామో ఆ పని పూర్తి చేయాలి. రీతు రేపుని నువ్వు నీకు అనుకూలంగా మార్చుకున్నావు కదూ. ఎలక్షన్లో ఓట్లు పడతాయని ఇలా చేశావు. ఇంకా ముక్తిని నువ్వే చివరిసారిగా డ్రాప్ చేశావు. ఇది నీ ప్లాన్లో ఒక నాటకమా ఏంటి? మీరంతా ఏం ప్లాన్ చేశారు? నా సమాజానికి అన్యాయానికి ఎదురుగా పోరాడడానికి నేర్పించాను. దానికి ప్రారంభం నా ఇంటి నుండే మొదలుపెట్టాను. సార్, పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది సార్. సార్, చూడండి, నా పిల్లల్ని చంపేశారు సార్, చంపేశారు. సార్, బాడీ ఉబ్బిపోవడం వల్ల పైకి తేలింది. ఊరు వాళ్ళు చూసి మాకు చెప్పారు. బాడీ ఉబ్బిపోయి పైకొచ్చిందంటే హత్య జరిగి 2 రోజులు అయ్యి ఉండాలి. సార్, ఈ ఇద్దరూ కనిపించకుండా పోయిన ఆ రోజు లేదా మరుసటి రోజు వీళ్ళిద్దరిని చంపేసి ఉంటారు. సార్,
ముక్తి డెస్పరేట్ గా 2 చెల్లెల్ని వెతుకుతూ ఉంది. ఒకవేళ తను కనిపెట్టిందేమో, అందుకే ముక్తిని చంపడం జరిగింది. ముక్తి సిడిఆర్ రిపోర్టు పిఎం రిపోర్ట్ ఏవైంది? సార్ సాయంత్రం వస్తుంది, నేను మీకు చూపిస్తాను. ముందుగా చనిపోయింది ముక్తేనా లేక ఈ ఇద్దరు అమ్మాయిల అనేది తెలియాలి. ఎన్నేళ్లుగా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నావు? సార్ 7 ఏళ్ళు. 7 ఏళ్లలో నీకు ఒక విషయం తెలియలేదా? 17 ఏళ్ల అమ్మాయి మైనర్ అవుతుందని. ఆమెతో సెక్స్ చేస్తే అది రేపే అవుతుంది. కారణం ఏదైనా కానీ ఆ ఏకలవ్య మాతో చెప్పాడు, రీతితో పెయిడ్ సెక్స్ చేశానని. అతనికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? సార్ నేను అది ఎంక్వైరీ ఏ చేస్తాను. విషయాన్ని ఎంక్వైరీ చేస్తున్నావు? సార్ అది రితు వాళ్ళ నాన్న సైనాథ్ సారాయి కాచేవాడు. కొద్ది నెలల క్రితం ఆ తాగి ఒకడు చనిపోయాడు. అప్పుడు చిత్రానే కంప్లైంట్ చేసింది. ఎఫ్ఐఆర్కి ముందు ఒకసారి ఇన్వెస్టిగేట్ చేద్దామని అనుకున్నాను. కోర్టు ఆర్డర్ చేయడం వల్ల రీతుకి ఇంకోసారి మెడికల్ టెస్ట్ చేశారు. మరి ఆ రిపోర్ట్ ఫైల్లో ఎందుకు లేదు? ఎలా ఉంటుంది సార్? సరిగ్గా పనిచేస్తుంటే అవన్నీ ఉండేవిగా. సార్ ల్యాబ్కి ఫోన్ చేశాను, సాయంత్రం లోపు రిపోర్ట్స్ వస్తాయన్నారు. చిత్ర నుంచి నువ్వు ఎంత డబ్బు తీసుకున్నావు? సార్ 4 లక్షలు. నువ్వు తీసుకున్న 4 లక్షల కోసం అమాయక అమ్మాయిలు బలైపోయారు. వీడిని తీసుకెళ్లి లోపల పడేయండి. సార్ సార్ నేను తప్పు చేశాను. ఇక మీరు ఖాన్ తీసుకెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. తెలియక చేశాను. ఇక మీద అలా జరగదు సార్. సార్, ఇది ముక్తి పిఎం రిపోర్ట్. తలలో దెబ్బ తగలటం వల్ల బ్లడ్ లాస్ అయింది, అందుకే చనిపోయింది. తన్ని ఎవరూ రేప్ చేయలేదు. సార్ తన సీడిఆర్ రిపోర్ట్ కూడా వచ్చింది, ఇదిగో చూడండి. దీని ప్రకారం చూస్తే ముక్తి లాస్ట్ లొకేషన్ గురు తనని డ్రాప్ చేసిన చోటు. తర్వాత సైనాథ్ లాస్ట్ లొకేషన్ ఊరి యొక్క అడవిలో కాదు, ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లో ఉన్న ఒక ప్రదేశం సార్. అక్కడి నుంచి సరిగ్గా 200 మీటర్ల దూరంలో అజింక్యా ఫోన్ యాక్టివ్లో ఉంది సార్. ఎవరూ లేని చోట్ల వీళ్ళిద్దరూ ఏం చేస్తూ వచ్చారు? నో ఐడియా సార్. సార్ ఈ సైనాథ్ తన ఆఖరి ఫోన్ తారా యొక్క ఫ్రెండ్ కోమల్కి చేశాడు. సైనా కోమల్కి ఫోన్ చేశాడా? సైనా గారు, మీరు అడవిలో ఉంటున్నట్టు మాతో చెప్తున్నారు. అలాంటప్పుడు మీ మొబైల్ లొకేషన్ అడవినే చూపించాలి కదా, కానీ అది ఎవరూ లేని ప్రదేశం. సార్, నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కదా, అలా 2 రోజుల క్రితమే నా ఫోన్ పోయిందని. అవును కదా, ఈయన ఫోన్ కింద పడిపోయింది. అంటే మీకు ఇంకో విషయం కూడా తెలీదు. తమరి ఫోన్ నుండి తారా ఫ్రెండ్ కోమలికి కాల్ ఎలా వెళ్ళింది? తారాని చేసుంటుంది. తను నా ఫోన్ని యూజ్ చేసుకుంటూనే ఉంటుంది. కానీ ఆ టైంలో తారా స్కూల్లో ఉంది కదా, మరి? సార్, నాకిప్పుడే అర్థమవుతుంది ఇది ఎవరు చేసుంటారా అని. ఎవరు? గుర్తుంది సార్. తారా వాళ్ళ తాతయ్య కాల్ చేయలేదు. నాకు ఆ రోజు రీతు అక్కనే ఫోన్ చేసింది. తారాతో మాట్లాడడానికి చేశారు. తారా ఎప్పుడూ కూడా ఎందుకని చేసావని నాతో ఎప్పుడూ అడగలేదు. కానీ కాల్ చేసిన కాసేపటి తర్వాత ఏదో పనుందని చెప్పి వెళ్ళిపోయింది. తారాకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్? మ్యామ్, బాయ్ ఫ్రెండ్ అని చెప్పలేం, కానీ మున్నా అని ఒక అబ్బాయి ఉన్నాడు. తారాని బాగా ఇష్టపడేవాడు. కానీ రీతు ఒక కేసు గాని వచ్చిందంటే ఏంటమ్మా చెప్పు. ముగ్గురు అక్క చెల్లెల గురించి ఊరంతా మాట్లాడుతుంది, కానీ తను చేసే సతీ సావిత్రి యాక్టింగ్ చూస్తే తనకంటే మంచివారు లేరన్నట్టు చేస్తుంది. నువ్వేం చెప్తున్నావు? అరే నేనేమనంటాను, నేనేమంటున్నానంటే ఒకవేళ డబ్బులు తీసుకుని అలాంటి పని చేస్తావంటే నాతో నువ్వు చెప్పుండొచ్చు కదా, నేనే నీకు డబ్బులు ఇచ్చి కాస్త ఎంజాయ్ చేసి ఉండేవాడిని. నన్ను కొట్టిందిరా, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు నన్ను కొట్టినందుకు పగ తీర్చుకుంటాను. ఏంట్రా హీరో, తారాని బెదిరించావు కదా, కొట్టిందని పగ తీర్చుకుంటానన్నా. సార్ ఇక్కడ డబ్బులు సంపాదించి బతకడానికే దిక్కులేదు, నేనెందుకు సార్ పగ తీర్చుకుంటా? నేను ఎప్పుడూ నా కొట్టు దగ్గరే ఉంటాను. మీరు కావాలంటే వీడిని కూడా అడగండి. అభిజిత్, కోమల్ బాయ్ ఫ్రెండ్ కదూ? తారా కనిపించకుండా పోయినప్పుడు నువ్వెక్కడున్నావురా? అది నేను ఆ టైంలో ఇంట్లో ఉన్నాను సార్. ఇంట్లో ఉన్నావా? రే హీరో, నువ్వెక్కడున్నావురా?
నేను ఇక్కడే కొట్టు దగ్గరే ఉన్నాను సార్. సార్, ఇది రీతు తారా పిఎం రిపోర్ట్. వీళ్ళిద్దరూ చనిపోయింది నేలలో మునగటం వల్ల. యాక్సిడెంటల్ డెత్? ప్రాబబ్లీ నాట్ సార్. ఎందుకంటే అసలు వీళ్ళిద్దరిని రేప్ చేయడం జరిగింది, అది రిపీటెడ్గా. డెత్ టైం ఏమో ముక్తి డెత్ తర్వాత 12 అవర్స్ తర్వాత జరిగింది సార్. అంటే ఈ ఇద్దరు అమ్మాయిల్ని హాస్టేజ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళని రేప్ చేసి మర్డర్ చేసి నదిలో పారేశారు. మోస్ట్ ప్రాబబ్లీ సార్. సార్, ఈ రీతు తారాకి ఫోన్ చేసి ఆ చోటుకి రమ్మని చెప్పి ఉంటుంది. వీళ్ళిద్దరికీ ఏదైతే జరిగిందో మనుషులు లేని ఆ చోట్లోనే జరిగింది సార్. అది కాదు ఖాన్, ప్రశ్న ఏంటంటే ఈ ఇద్దరు అమ్మాయిలు వేరు వేరు చోట్ల నుంచి ఒకే ప్లేస్ కి రావడానికి కారణం ఏమై ఉంటుంది? లేదు సార్, అదేంటంటే సాయినాథ్ ఫోన్లో ఒక వీడియో దొరికింది సార్. ఏంటిదంతా? ఇదిగో నీ డబ్బు. మీరేమనుకుంటారు? డబ్బులతో మీరు ఏమైనా కొంటారా? మీ కొడుకు స్వేచ్ఛని కూడానా? డబ్బులు తీసుకోవడానికి ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు పిలిచావు? ఎందుకంటే మీ అసలు రంగు ఈ లోకానికి తెలియజేయాలని. మీ కొడుకు నాతో తప్పుగా ప్రవర్తించాడు. ఆ తప్పుని మాయం చేయడం కోసం నువ్వు ఎంత డబ్బైనా నాకిస్తావు. అలాగా? రీతు దీనికోసమే మిమ్మల్ని పిలిచింది, తర్వాత వీడియో తీసింది. ఇక ఈ వీడియో ప్రూఫ్ గా బయట ప్రపంచంలోకి రాకూడదని అందరూ కలిసి ఆ ఇద్దరిని చంపేశారు. సార్, మేమెవరూ చంపలేదు. అయితే మీ వాడికి ఏం పని ఆ శ్మశానంలో? తన్ని నేనే ఉండమని చెప్పాను. యాక్చువల్లీ ప్రారంభంలోనే జయాకి నేను డబ్బులు ఆఫర్ చూపించాను, కానీ వాళ్ళు అసలు కేసుని వాపస్ తీసుకున్నానని చెప్పేశారు. తర్వాత సడన్ గా రీతు కాల్ చేసింది. 10 లక్షలు ఇస్తే కేసు వాపస్ తీసుకుంటామని మాతో చెప్పింది. అప్పుడే అందులో ఏదో మతలబు ఉందని నాకు అనిపించింది. అప్పుడే నేను అజంకి కారులో ఉండమని చెప్పాను. నేను డబ్బులు తీసుకొని తన దగ్గరికి వెళ్ళాను. అసలు నేను ఏం ఆలోచించానో అదే జరిగింది. రీతు వీడియో తీసింది. అవునా? ఏం చేస్తావు నువ్వు? నన్ను ఏం చేయగలవు? నిన్నేం చేయగలను చూపిస్తాను. నేను వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశాను, కానీ ఆ ఇద్దరు అక్కచెల్లెలు పారిపోయారు. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు మీ ఇద్దరు కొడుకుల్ని కాపాడాలనుకుంటున్నారు, అందువల్లే ఇలా చేస్తున్నారు. అరే, రేప్ కేసు నుంచి బయట పడేయాలనుకున్నాను. రేప్ కేసు నుంచి బయటపడిన నా కొడుకుని ట్రిపుల్ మర్డర్ కేసులో ఇరికిస్తాననుకున్నారా? సార్, ఒక వ్యక్తి గురించి తెలియవచ్చింది సార్. అతను సాయినాథ్ కాసిన సారాయి తాగి చచ్చిపోయాడు. ఎవరు? రాకేష్. తను చనిపోయాడు, కానీ తన 2 పిల్లలు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు అద్దెంట్లో. సార్, నాన్నగారు చనిపోయిన తర్వాత 6 నెలల్లోనే సాయినాథ్ జైలు నుంచి బయటకు వచ్చేసాడు. మళ్ళీ తనని మేము జైలుకి పంపించాలని అనుకున్నాం. జైలుకి పంపించాలా లేక పైకి పంపించాలా? లేదు సార్, మేము వాడిని జైలుకి పంపించాలనుకున్నాం అంతే. కాబట్టి వాడి గురించి మొత్తం అంతా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే వాడు చేసిన తప్పు గురించి అందరికీ తెలుస్తుంది సార్. కానీ ఈసారి సాయినాథ్ దొంగ సారాన్ని తన ఇంట్లో కాయలేదు సార్. దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం సార్. అందుకోసం మేము ఇదే ఊర్లో అద్దెకి ఇల్లు తీసుకున్నాం సార్. అతని మీద పగ తీర్చుకోవడం మీ వల్ల కాలేదు, అందువల్ల అతని మీద పగ తీర్చుకోవడానికి ఈ ఇద్దరు అమ్మాయిల్ని చంపేశారు. లేదు సార్, మేము పగ తీర్చుకోవాలని అనుకున్నాం, కానీ చట్ట ప్రకారమే వెళ్ళాం సార్. చట్టవిరుద్ధంగా మేము ఏమీ చేయలేదు సార్. సంగ్రామ్ సార్, నువ్వేగా చెప్పావు ఏ రోజైతే తారా రీతు కనిపించకుండా పోయారో ఆ రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నానని. నీ మొబైల్ లొకేషన్ బట్టి నువ్వు ఎవరూ లేని చోట ఉన్నావు. ఏ చెప్పు, త్వరగా చెప్పు. సార్ గిని కోపం వస్తే మామూలుగా ఉండదు చెప్తున్నాను. చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. నేను తారా వెనకాలే వెళ్ళాను. వేరే వాళ్ళు చెప్పింది నేను విన్నాను. వాళ్ళు డబ్బులు తీసుకుని పడుకుంటారట, అందుకే నేను ట్రై చేద్దామని ఇలా చేశాను సార్. తాను దానికి ఒప్పుకోలేదు, అందుకే తనని చంపేశావు. లేదు సార్, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను, కానీ వాళ్ళందరూ వేరేదో ప్లాన్ వేశారు. వాళ్ళు అక్కడ ఈ వీడియో తీస్తూ ఉన్నారు. ఒకవేళ నేను ఏమైనా చెప్తే గనక వాళ్ళు నన్ను వీడియో తీయకుండా ఉంటే సరిపోతుంది. అందుకే సార్ నేనేం మాట్లాడకుండా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాను. నేను చెప్పేది నిజమే సార్, నేను అసలు ఏం చేయలేదు సార్. నన్ను దయచేసి నమ్మండి సార్. సార్, అది ఆ కారు వాళ్ళు ఏమైనా చేస్తుంటారు సార్. ఏ కార్? సార్, నేను తిరిగి వెళ్ళేటప్పుడు, అంటే ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక కారుని చూశాను సార్. అక్కడ ఉంది.
కారులో ఎవరున్నారు? నేను అంతగా చూడలేకపోయాను సార్, కానీ అందులో ఏదో కొంచెం పార్టీ స్టిక్కర్లు అంటించున్నాయి సార్. ఇదేనా చూడు. లేదు. ఇది అవును మేడం, ఇదిగో ఇదే. సార్ వీడి దగ్గర కారేం లేదే. కారు ఇతని దగ్గర లేదు, ఇతని ఫ్రెండ్ దగ్గర ఉంది. ఒక నిమిషం. నాకిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, రితు ఇంకా తారా. ఇద్దరు మైనర్స్. లాయర్ బాబు, ఎవరూ లేని ప్రదేశంలో మీ బండి ఉంది. దాంట్లో ముక్తి బ్లడ్ ట్రేసెస్ దొరికాయి. ఇప్పుడు ఎవరినైనా కాపాడడానికి అబద్ధం చెప్తే అది మీకు మంచిది కాదు. నిజం ఏంటనేది చెప్పేయండి. సార్ 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 నొప్పిగా ఉంది సార్. సార్ చెప్తాను సార్. చెప్పండి. సార్ అందరినీ నేనే చంపాను సార్. రితు యొక్క కేసు వల్ల నా ఎలక్షన్ క్యాంపెయిన్కి బూస్ట్ దొరికింది సార్. తర్వాత ఈ కేసులో ఏమీ లేదు సార్, త్వరగా అయిపోయి ఉంటుంది. ఎలక్షన్కి ఇంకా 1 నెల బాకీ ఉంది. అందువల్ల సుధీర్ నాకు ఏం అడ్వైస్ చేశాడంటే, ఎలక్షన్ వేడిని అలాగ ఉంచాలంటే ఈ కేసుని పెద్దది చేయాలని చెప్పాడు. నేను అదే చేశాను. మీరు చంపలేదంటే ఎవరు చేశారు? వాళ్ళు పారిపోయిన పరిస్థితి చూస్తే ఆ పరిస్థితులు 3 అడ్రస్లకే వెళ్ళి ఉంటారు. హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఇంకా ఇల్లు. హాస్పిటల్ మన ఊర్లోనే లేదు సార్. చంద్రకాంతాన్ని నమ్ముకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు. అందువల్ల మేము ఇంటికి వెళ్ళాం. మేము అనుకున్నది కరెక్ట్ అయింది. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళారు, జయ అత్తతో చెప్పారు. వాళ్ళిద్దరూ జయ అత్త దగ్గర మా గురించి ఏమీ చెప్పలేదు. మేము మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయాం. ఒకసారి అబద్ధపు కేసులో రీతు పేరు రావడం వల్ల ఊర్లో ఉన్న వాళ్ళందరూ తన జీవితాన్ని నాశనం చేశారు. ఒకవేళ నిజంగానే తనపై అత్యాచారం జరుగుంటే వాళ్ళిద్దరిపైన అత్యాచారం చేసింది ఎవరో తెలీదని చెప్తే మీరేం చేస్తారు సార్? నా పిల్లల జీవితం నాశనం అయిపోయింది. ఒకవేళ వాళ్ళు ప్రాణాలతో ఉండుంటే ఈ ప్రజలు వాళ్ళని బ్రతకనిచ్చేవారా? వాళ్ళ జీవితాన్ని నరకం కన్నా దారుణంగా మార్చేసేవారు. ఇది నేను జీర్ణించుకోలేను. నా పిల్లలు కూడా కష్టపడకూడదు. అందువల్ల నేను నా పిల్లల జీవితాన్ని నరకం నుంచి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, నువ్వు అసలు ఎక్కడికి వచ్చావు? హాస్పిటల్ అటువైపు ఉందిగా. చెప్తాను. మీరు అప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తుండేవారు. ఒకసారి వెళ్ళాను సార్. ఏమైంది? మీరందరూ కలిసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు. ఇంకొకసారి నా కళ్ళ ముందు నా బిడ్డల జీవితం నాశనం అవడం నేను అస్సలు చూడలేను సార్. మీకు మీ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని నాకు బాధగా ఉంది. కొంచెం కూడా మానవత్వం లేకుండా నడుచుకున్నారు. కానీ మీరు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా? సార్, మన మతం కాదు, మన జాతి కాదు కాబట్టి మనం అంత ఘోరంగా ఎలా నడుచుకోగలం సార్? వాళ్ళ పరిస్థితి ఎలాంటిదంటే బతకటం కన్నా చావటమే మేలనుకున్నారు. మార్పు ఒక రోజులో రాదు. చిన్న మార్పు కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. చిన్న ఓటమి కలిగిందని మన ప్రయత్నం మనం చేయకుండా ఉండకూడదు. సొసైటీకి అర్థమయ్యేలా చేయాలి, వాళ్ళకి చెప్పాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు సొసైటీ మారుతుంది. మార్పుని మనం తీసుకురావాలి.